హలో డల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో టత్సుకి ఫుజిమోటో 17-26 సిరీస్ చూడడం అయితే జరిగింది ఇప్పుడే. సో అసలు ఇది ఏంటి అనేది కనుక ఫస్ట్ దీని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఇది చూసుకుంటే ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అవైలబుల్లో ఉంది. చూడాలనుకునే వాళ్ళు చూడండి. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. వీటిల్లో 8 చూసుకుంటే 8 స్టోరీస్. సో ఎస్, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ అనమాట. అసలు టత్సుకి ఫుజిమోటో 17-26 అంటే ఏంటి అనేది మీకు క్లారిటీ రావాలి. ఎందుకంటే చాలామంది ఇదే సపరేట్ స్టోరీ అది ఇది అనుకుంటారు. బట్ దీని గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్లీ టత్సుకి ఫుజిమోటో గురించి మీరు తెలుసుకోవాలి. ఈయన ఒక మాంగాక. సో టత్సుకి ఫుజిమోటో క్రియేట్ చేసిన మాంగాస్ లైక్ చైన్సా మ్యాన్ కావచ్చు, లుక్ బ్యాక్ కావచ్చు, ఇవి చాలా పాపులర్. చైన్సా మ్యాన్ యానిమే కూడా చాలామందికి తెలుసు, పాపులరే. అండ్ అంతేకాకుండా లుక్ బ్యాక్ మూవీ కూడా రీసెంట్ టైమ్స్లో వచ్చి మంచి పేరైతే పొందిందనమాట. సో ఇలా చూసుకుంటే ఇలాంటి స్టోరీస్ ఆయన ఎన్నో గీసాడు. ఆయన ఎన్నో 17 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి. సో అలాగే ఆయన 17 సంవత్సరం నుంచి గీసి 26 సంవత్సరం వరకు కొన్ని షార్ట్స్ అయితే గీసాడు. వన్ షాట్ అంటే ఏంటంటే చిన్న చిన్న స్టోరీలు అనమాట. ఇప్పుడు లుక్ బ్యాక్ కూడా ఒక వన్ షాటే, ఒక 50-60 పేజెస్ది. అలాగే ఆయన గీసిన వన్ షాట్స్ కొన్ని ఉన్నాయి, 40 పేజెస్, 20 పేజెస్, ఇలా చిన్న చిన్నవి. సో అలాంటి వన్ షాట్లు ఎప్పుడంటే ఆయన 17 సంవత్సరం నుంచి మొదలుపెట్టి 26 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన గీసిన మాంగాస్ ఏవైతే ఉన్నాయో అవన్నమాట ఇవి. సో 8 స్టోరీలు. ఈ 8 స్టోరీలు 8 ఎపిసోడ్ల కింద అయితే రిలీజ్ అయ్యాయి. సో అదే టత్సుకి ఫుజిమోటో 17-26 అనే టైటిల్ తోటి ఈ 8ని రిలీజ్ చేశారు. 8 డిఫరెంట్ స్టోరీస్, మీకు అసలు సంబంధం ఉండదు, కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అండ్ అవి ఎలా ఉంటాయి ఏంటనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ వాటిని ఎపిసోడ్స్ లిస్ట్ చెప్తాను మీకు లైన్ వైజ్గా, సో మీకు క్లారిటీ వస్తుంది. చెప్తున్నాను ముందే, ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అఫీషియల్ సిరీస్. చూడాలనుకుంటే అక్కడి నుంచి చూడండి. సో ఫస్ట్ ఎపిసోడ్ విషయానికి వెళ్ళిపోతే, ఏ కపుల్ క్లకింగ్ చికెన్స్ వెర్ స్టిల్ కికింగ్ ఇన్ ద స్కూల్ యార్డ్. సో ఇదనమాట దీని పేరు. ఇది చూసుకుంటే మనకి స్టూడియో జెక్స్ నుంచి అయితే వచ్చిందనమాట. ఆ తర్వాత సెకండ్ ఎపిసోడ్ ససాకి స్టాప్ డే బుల్లెట్. ఇది చూసుకుంటే మనకి స్టూడియో లెపిన్ ట్రాక్ నుంచి వచ్చింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఎపిసోడ్ 3 లవ్ ఈజ్ బ్లైండ్. ఇది కూడా సేమ్ స్టూడియో లెపిన్ ట్రాకే. ఇదే స్టూడియో ఈ 2 ఎపిసోడ్లు చేశాయి. ఆ తర్వాత షికాకు చూసుకుంటే మనకి గ్రాఫ్ 77 అయితే చేసింది, 4th ఎపిసోడ్. ఇక 5th ఎపిసోడ్ విషయానికి వెళ్ళిపోతే మర్మైడ్ ర్యాప్సడీ. ఇది చూసుకుంటే 100 స్టూడియో అయితే చేసింది. 6th ఎపిసోడ్ చూసుకుంటే వేకప్ యాజ్ ఏ గర్ల్ సిండ్రోమ్. సో ఇది చూసుకుంటే స్టూడియో కఫ్కా చేసింది. ఆ తర్వాత నైవ్డ్ ఆఫ్ ద ప్రొఫెసీ. ఇది చూసుకుంటే 100 స్టూడియో చేసింది. ఎస్, సో సేమ్ స్టూడియోనే మీకు మర్మైడ్ ర్యాప్సడీ కూడా చేసింది 2. ఆ తర్వాత ఫైనల్ ఎపిసోడ్ 8th ఎపిసోడ్ సిస్టర్స్. ఇది పిఏ వర్క్స్ చేసింది. సో ఇప్పుడు ఎపిసోడ్ 1 విషయానికి వెళ్ళిపోతే, సో ఇది ఏ కపుల్ క్లకింగ్ చికెన్స్ వర్ స్టిల్ కికింగ్ ఇన్ ద స్కూల్ యార్డ్. ఇది స్టూడియో జెక్స్ నుంచి వచ్చింది. దీని గురించి చెప్పాలంటే బెస్ట్ అడాప్టెడ్, ఈ 8 ఎపిసోడ్లలో ఇది బెస్ట్ అడాప్టెడ్ అనమాట. ఐ మీన్ టత్సుకి ఫుజిమోటో స్టోరీస్ అన్నింటిలో కల్లా ఇదే బెస్ట్ అడాప్టెడ్. ఎస్, చైన్సా మ్యాన్తో కంపేర్ చేసిన వద్దులేండి, లుక్ బ్యాక్ కంపేర్ చేయొచ్చో వద్దు. అది లుక్ బ్యాక్ అనేది ఆర్టిస్టిక్ వేలో చాలా బ్రహ్మాండం అనమాట. దాని తర్వాత నాకైతే డైరెక్షన్ వైజ్గా కావచ్చు, ఆర్టిస్టిక్ వేలో కావచ్చు, ఏ కపుల్ కుకింగ్ అదే ఏదైతే ఉందో మనకి చికెన్స్ది, ఇది డెఫినెట్లీ ఎపిసోడ్ 1 తోపు తురుమని చెప్పాలి. లైక్ అసలు దాన్ని కూడా ఎంత బ్రహ్మాండంగా చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మాంగా కూడా చదివాను, మాంగాలో పెద్ద ఉండదన్నమాట. ఒక 2-3 ప్యానల్స్లో అయిపోతుంది లాస్ట్ ఒక 5 మినిట్స్ సీక్వెన్స్ ఏదైతే ఉందో. బట్ ఇక్కడ చూసుకుంటే ఆ యానిమేలో ఆ ఎపిసోడ్లో వాళ్ళు యానిమేషన్ చేసిన విధానం అండ్ ఆర్టిస్టిక్ వేలో యాక్షన్ సీక్వెన్సెస్ క్రియేట్ చేసి దాన్ని చూపించిన విధానం అండ్ అక్కడ మ్యూజిక్ వాడి వచ్చే డైలాగ్స్ చెప్పిన విధానం, అబ్బా ఈ 8 ఎపిసోడ్లలో బెస్ట్ అడాప్టెడ్, దాంట్లో డౌటే లేదు. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు దీంట్లో యూజ్ చేసిన క్రియేటివిటీస్ అండ్ అంతేకాకుండా దీంట్లో ఉండే విజువల్స్ అబ్సల్యూట్ బ్యూటీ అనమాట. చించేసింది స్టూడియో జెక్స్. జెక్స్ ఒక్కదాన్ని పొగడకూడదు, ఇక్కడ టీంను పొగడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కంప్లీట్లీ టాలెంటెడ్ అనమాట. దీని డైరెక్టర్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఆర్ లేకపోతే డిజైన్ కావచ్చు, వాయిస్ క్యాస్ట్ కావచ్చు, ప్రతి ఒక్కరు టాలెంటెడ్ అనమాట. అందరు కలిసి వచ్చి ఈ ఎపిసోడ్ని అయితే మాస్టర్ పీస్ లాగా అడాప్ట్ చేశారు. ఎపిసోడ్ 1 ఈజ్ అబ్సల్యూట్ బ్యూటీ అనమాట, కపుల్ క్లకింగ్ చికెన్స్ అనేది. సో అంటే ఈ 8 ఎపిసోడ్లలో మాత్రం డెఫినెట్లీ బెస్ట్ అడాప్టెడ్ చెప్తున్నాను, బెస్ట్ అడాప్టెడ్, దాంట్లో డౌటే లేదు. సో మీరైతే అసలు ఎటువంటి డౌట్ లేకుండా వెళ్ళిపోయి ఈ ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూసేయచ్చు. మిగతా చూడాలని ఉన్నా లేకపోయినా ఎపిసోడ్ 1 చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఇక తర్వాత ఎపిసోడ్ 2 ససాకి స్టాప్ డే బుల్లెట్, ల్యాపిన్ ట్రాక్ నుంచి వచ్చింది. దీని విషయంలో వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేనైతే అంటే ఐ థింక్ యానిమేషన్ వైజ్గా అయితే
లీస్ట్ అని చెప్పాలి ఈ లిస్ట్లో ఉన్న వాటిల్లో ససాకి స్టాప్ ద బుల్లెట్. బట్ అలా అని తక్కువ అంచనా వెయ్యకూడదు. దీంట్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, లైక్ ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ వచ్చినప్పుడు లాస్ట్ 5 minutes ఉండే సీక్వెన్స్ ఏదైతే ఉందో అబ్సల్యూట్ సినిమా. యానిమేషన్ వైజ్గా కావచ్చు, దాన్ని డైరెక్ట్ చేసిన విధానం కావచ్చు, అండ్ ఆ డైలాగ్స్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, అబ్బా లాస్ట్ 5 minutes అసలు ఎలా అంటే నాకు నవ్వు ఆగట్లేదు తెలుసా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పిచ్చగా నవ్వకుండా. అసలు నాకు తత్సుకి ఫుజిమోటో అంటే ఆయన ఈ కోణాన్ని ఎందుకు ఎక్స్ప్లోర్ చేయట్లేదని ఒక బాధ అనమాట. చైన్సా మ్యాన్లో కూడా ఉంది ఇలాంటి కామెడీ, బట్ రేర్ అనమాట. ఆయన ఇలాంటి కామెడీ క్రియేట్ చేయడంలో అబ్సల్యూట్ తోపు. ఇదే కాదు, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడుతాను. బట్ చెప్తున్నాను, ఆయన కామెడీ టేక్ అనేది నాకు చాలా ఇష్టం. ఎంత అంటే ఎలాంటి సిచ్యువేషన్ని అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఇది కామెడీగా మార్చవచ్చా అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ మనకు ఉంటుంది. బట్ దాన్ని మార్చి చూపిస్తారు టత్సుకి ఫుజిమోటో. అసలు ఈ కోణాన్ని ఎందుకు ఆయన వాడట్లేదనే ఒక బాధ అయితే ఉంది. టాలెంటెడ్ పర్సన్ ఈ దాంట్లో అదైతే ఆయన యూజ్ చేయట్లేదు, కంప్లీట్గా వదిలేశాడు పార్ట్ 2లో అయితే చైన్సా మ్యాన్లో. ఇక్కడ ససాకి స్టాప్ ద బుల్లెట్ నేను మాంగా కూడా చదవలేదు, ఫస్ట్ టైం నేను యానిమేలోనే చూశాను ఎపిసోడ్లోనే. ఎపిసోడ్ చిన్న లెంతే, కానీ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు అసలు నవ్వు ఆగలేదు తెలుసా. ఆ క్యారెక్టర్స్ని జస్ట్ 10 minutesలో మనకి ఇంట్రొడ్యూస్ చేసి వాటి యొక్క డైనమిక్స్ తెలిసేలా తెలిసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు క్యారెక్టర్స్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాయని మొత్తం మనకు పరిచయం చేసి అండ్ లాస్ట్ 8 minutes ఒక అబ్సల్యూట్ సినిమాని అయితే క్రియేట్ చేశారనమాట. అండ్ దట్స్ అ బ్యూటీ. ల్యాపిన్ ట్రాక్, దీంట్లో ఉండే పనిచేసిన డైరెక్టరు, మిగతా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ విషయానికి వస్తే. బట్ యానిమేషన్ ఆర్ట్ ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుండేమనిపించింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ డైరెక్టర్ యొక్క ఆర్ట్ చాలా బాగుంటుంది. ఈయనదంటే కొంచెం యూనిక్గా ఉంటుంది. ఈయన స్టూడియో షాఫ్ట్లో చేసేవాడు. సో ఆయన చూసుకుంటే దాన్ని కలర్స్ని ఇంకా బాగా చేసేవాడు. మేబీ ఇక్కడ కొంచెం టైం దొరకలేదా లేకపోతే ఏంటో తెలీదు, కొన్ని పోర్షన్స్లో అంత గొప్పగా అనిపించలేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ చెప్పాను కదా, లాస్ట్ 5 minutes అయితే అబ్సల్యూట్ సినిమా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ 3 విషయానికి వెళ్ళిపోదాం, లవ్ ఈజ్ బ్లైండ్. సో ఇది కూడా చూసుకుంటే మనకి అక్కడ సేమ్ ల్యాపిన్ ట్రాకే అండ్ సేమ్ మీకు సిమిలర్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఎపిసోడ్ 3 కూడా, ఎపిసోడ్ 2 ఎపిసోడ్ 3 రెండు సిమిలర్గా ఉంటాయి. లైక్ ఆర్ట్ వైజ్గా కావచ్చు, ఎపిసోడ్ డైరెక్షన్ వైజ్గా కావచ్చు. లవ్ ఈజ్ బ్లైండ్ గురించి మాట్లాడుకుందాం. సో యానిమేషన్ ససాకి స్టాప్ ద బుల్లెట్లో యానిమేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ లవ్ ఈజ్ బ్లైండ్లో చూసుకుంటే యానిమేషన్ అదిరిపోతుంది. అండ్ ఆర్ట్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. మేబీ మీరు కనెక్ట్ కారేమో, నాకైతే చాలా ఇష్టం ఆ కైండ్ ఆఫ్ ఆర్ట్. సో ఎంత బాగుంటుందంటే ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పొట్ట వెళ్ళిపోతూనే ఉంటుంది తెలుసా. అస్సలు కామెడీ ఏంటంటే ఒకటే, అంటే మొత్తం త్రూ అవుట్ ద ఎపిసోడ్ మీకు స్టార్టింగ్ నుంచే ఇది డైరెక్ట్ పాయింట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఎపిసోడ్ స్టార్ట్ అవడం పాయింట్లోకి వెళ్ళిపోతుంది. ఇంక అదే పాయింట్ని అయితే వెళ్తూ అంటే ఒకటే పాయింట్, లవ్ ఈజ్ బ్లైండ్. ఆ పేరుకి తగ్గట్టుగానే మన హీరోయిన్ లవ్ చేస్తాడు. సో తనకు ప్రపోజ్ చేయాలి. సో ఎందుకంటే లాస్ట్ డే కాబట్టి. సో ప్రపోజ్ చేయడానికి మనోడు పడే కష్టం, చేయలేకపోతాడు. బట్ దాంట్లో చేయాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తుంది సిమిలర్ వేలో. అండ్ వాటన్నిటిని కూడా పక్కన నూకి వాడు ఏదైతే చేయాలనుకుంటాడో అది చేయడం కావచ్చు, అక్కడ కామెడీ క్రియేట్ అయిన విధానం కావచ్చు, లైక్ లిటరల్లీ నాకు బ్రహ్మాండంగా నచ్చింది. యాజ్ ఏ సైడ్ టత్సుకి ఫుజిమోటో గారు, మీరు చైన్సా మ్యాన్ అయిపోయిన తర్వాత అయినా మీరు నెక్స్ట్ స్టోరీకి పెన్ను పడితే ఈ కామెడీ వేలో అయితే వెళ్ళండి. మీ ఈ కామెడీ యాంగిల్ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా ఉంటుంది. నేను కోరుకునేది ఒకటే, ఈ వర్షన్ చూపించండి మాకు, సో దట్ వీ కెన్ ఎంజాయ్. ఇన్ఫ్యాక్ట్ చైన్సా మ్యాన్లోనే ఇలాంటిది పెట్టండి, మాకు డౌటే లేదు. పార్ట్ 1లో ఇలాంటి కామెడీ చాలా బాగుంటుంది కొన్ని చోట్ల. పార్ట్ 2లో కంప్లీట్గా ఎగిరిపోయింది, అదే నా బాధ. ఎపిసోడ్ 3 తోపు ఉంటుంది, డెఫినెట్లీ వెళ్ళిపోయి చూసేయండి. ఇక ఎపిసోడ్ 4 షికాగో. లిటరల్లీ సర్ప్రైజ్ అయ్యాను నేను ఇది చూసి. సో షికాగో ఇది చూసుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా చేస్తారని చెప్పి. లైక్ పర్సనల్లీ టీం అందరికైతే థ్యాంక్స్ చెప్పాలనిపించింది. షికాగో చూస్తున్నంతసేపు అంత హ్యాపీగా ఫీల్ అయ్యా. లిటరల్లీ టత్సుకి ఫుజిమోటో ఆర్ట్ ఎలా ఉంటుందో మాంగాలో దానికి తగ్గట్టుగా దించేశారు. క్యారెక్టర్ మేనరిజమ్స్ కావచ్చు, క్యారెక్టర్ వాయిసెస్ కావచ్చు, వాయిస్ యాక్టర్స్ చెప్పిన విధానం కూడా మనం మాంగా చదివితే ఎలా అనిపిస్తుందో అలాగే ఉండడం, వాళ్ళ యొక్క మేనరిజమ్స్ అండ్ ఆ డైనమిక్స్, లైక్ ఒక క్యారెక్టరు మనం మాంగాలో చదివినప్పుడు ఎలా ఉంటుందో దానికి ఎగ్జాక్ట్గా దింపడం కావచ్చు. లైక్ ఇక్కడ స్టూడియో గ్రాఫ్ అండ్ దాంట్లో పనిచేసిన టీం ఏదైతే ఉన్నారో షికాగోకి ఎగ్జాక్ట్లీ పాయింట్ని అర్థం చేసుకున్నారు. వాట్ టత్సుకి ఫుజిమోటో అని చెప్పి
అండ్ దాన్ని ఉన్నట్టు దింపడం నాకు చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అండ్ ఎంతో హ్యాపీనెస్ని అయితే కలిగించింది. లిటరల్లీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను షికాగోని. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ దీని ఎండింగ్ ఇంకా సర్ప్రైజింగ్ అనిపించింది. టచ్‌కి ఫుజిబుటో ఎండింగ్ ఇయరా ఇంత మంచి ఎండింగ్ ఇచ్చాడేట్రా బాబు అనిపించింది. ఒక ప్రాపర్ హ్యాపీ ఎండింగు. అండ్ షికాగో చూస్తున్నంత సేపు ఐఎమ్ సో హ్యాపీ. ఆ అడాప్టేషన్కి అయితే నేను ఫిదా అయిపోయాను. వాయిస్ యాక్టర్స్ 100% ఇచ్చారు. యానిమేటర్స్ 100% ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఎఫర్ట్ పెట్టేశారు. అండ్ టచ్‌కి ఫుజిమోటో మాంగాని లిటరల్లీ యానిమే కింద చూపించినట్టు అనిపించింది. లిటరల్లీ ఐ మీన్ 1 బై 1 అనమాట. ఎగ్జాక్ట్‌గా అదే క్యారెక్టర్ డైనమిక్స్ని పెట్టడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఆర్ట్ స్టైల్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఎస్. ఇంకా ఎపిసోడ్ 5 మర్మైడ్ రెప్సడీ. సో మర్మైడ్ రెప్సడీ ఎపిసోడ్ స్టార్ట్ అవడమే కొంచెం వీడ్ అనిపించింది. యానిమేషన్ యాంగిల్స్ ఐ మీన్ ఆ పియానో ప్లే చేసే యాంగిల్స్ ఏవైతే ఉంటాయో కొంచెం వీడ్ అనిపించింది. ఏంటబ్బా ఇలా ఉంది అనుకుంటున్నా. ఆ తర్వాత వన్స్ అది బయట ప్రపంచానికి వెళ్ళిన తర్వాత యానిమేషను అండ్ ఆర్ట్ డైరెక్షన్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ అబ్బా చించేశారు. మేబీ సీ పోర్షన్స్లో వాళ్ళు చేయలేకపోయారేమో అనిపించింది 1 or 2 సీన్స్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అన్ని చోట్ల అడాప్టేషన్ 100% అయితే ఇచ్చారు. దే డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఆ విషయానికి వస్తే గనక. అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఎపిసోడ్ ఇదొక్కటే. చాలా ఎమోషనల్గా డెప్త్లో కనెక్ట్ అయింది. మేబీ బికాస్ మ్యూజిక్ని యూజ్ చేసిన విధానం అంత బాగా అనిపించింది. లైక్ ఈ ఎపిసోడ్లో ఏదైతే మ్యూజిక్ ఉంటుందో అబ్సల్యూట్ సినిమా అనమాట. ఆ పియానో మ్యూజిక్ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ పోర్షన్స్ మళ్ళీ చూశాను. చాలా బాగా అనిపించింది. మేబీ ఆ మ్యూజిక్ తగ్గట్టుగా యానిమేషన్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండు అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎపిసోడ్ మొత్తం కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ ఎపిసోడ్ చాలా హార్డ్ హిట్టింగ్ అనమాట. మీకు ఎట్ ద సేమ్ టైం మంచి ఎండింగ్ తోటి ఒక ప్రాపర్ ఎండ్ అవుతుంది అనమాట. సో అండ్ పేసింగ్ కూడా చాలా బాగుంది. లైక్ ఎపిసోడ్ చూసుకుంటే మీకు కొంచెం లిటిల్ బిట్ లెంత్ ఉన్నా కానీ మీకు చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అండ్ ప్రతి పార్ట్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకొకటి చెప్పాలి. మీరు ఈ స్టోరీస్ అన్నీ కూడా చాలా వేడిగా ఉంటాయి. అండ్ ఒకటి మన ఫ్యాంటసీస్ ఉంటాయి. లైక్ కొన్నిసార్లు మన కళల్లో వచ్చే ఫ్యాంటసీలు లేకపోతే చిన్నప్పుడు కొన్ని పిచ్చి కళలన్నీ వింటూ ఉంటాం కథలు. సో అలాంటి కథల్ని రియాలిటీలో చూపిస్తే ఎలా ఉంటుందని ఈ స్టోరీస్ అన్నీ ఆల్మోస్ట్ ఉంటాయి అనమాట. అండ్ వాటిల్లో ఇది చాలా క్రేజీ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయము. కొంచెం డార్క్ను కూడా చాలా బాగా చూపించారు ఒక సీన్లో. అబ్సల్యూట్లీ లవ్ చేశాను ఈ ఎపిసోడ్ అయితే. ఇంకా తర్వాత నెంబర్ 6 వేకప్ యాజ్ ఏ గర్ల్ సిండ్రోమ్. సో దీని గురించి మాట్లాడుకోవాలి. స్టూడియో కఫ్కా బాబోయ్ చించేశారు. ఐ మీన్ దీంట్లో డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. బాబా ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక పర్టికులర్ పోర్షన్ ఉంటుందన్నమాట. లైక్ ఆ పర్టికులర్ పోర్షన్ అయితే చాలా బాగా అనిపించింది. బట్ అన్నీ స్పాయిల్ చేయదలుచుకోవట్లేదు. బట్ ఒకటి చెప్తున్నాను, ఈ వేకప్ యాజ్ ఏ గర్ల్ సిండ్రోమ్ ఏదైతే ఉందో నన్ను సర్ప్రైజ్ చేసింది భయ్య. ఎస్పెషల్లీ ఆర్ట్ డైరెక్షన్ ఆర్ ఓవరాల్ యానిమేషన్ డైరెక్షన్ విషయానికి వస్తే. ఎందుకంటే దీంట్లో 2 types ఆఫ్ కలర్స్ అయితే యూజ్ చేశారు. లైక్ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు మనకి మధ్యలో స్ప్లిట్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. చూపిస్తారు అలాగే. అండ్ ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో చాలా పర్ఫెక్ట్గా వర్క్ అయింది. ఎందుకంటే దట్స్ ద పాయింట్ అనమాట స్టోరీలో. లైక్ ఒక అబ్బాయి అమ్మాయిలాగా మారడం కావచ్చు, అండ్ దాన్ని చూపించిన విధానం కావచ్చు, అండ్ దాన్ని సింబాలిక్గా మనకి ఎపిసోడ్ చూస్తున్నంతసేపు హాఫ్ ఆఫ్ కలర్స్ కొన్ని చోట్ల చూపించే విధానం కావచ్చు. లైక్ లిటరల్లీ ఆ టేక్ అయితే నాకు బ్రహ్మాండంగా అనిపించింది. అంతేకాకుండా దీంట్లో ఆర్ట్ కూడా చాలా అంటే చాలా క్లీన్గా నీట్గా కలర్ఫుల్గా ఉంది. అసలు ఈ పర్ఫెక్ట్ అన్నమాట ఈ స్టోరీకి. అంత బాగుంది యానిమేషన్ కూడా. ఇది కూడా మీకు డెఫినెట్లీ షికాగో రేంజ్ అయితే ఉంటుంది. ఆర్ట్ డైరెక్షన్ నార్మల్ డైరెక్షన్ అన్నీ చూసుకుంటే చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఈవెన్తో 2 డిఫరెంట్ స్టూడియోస్ అయినా ఇద్దరు సేమ్ కైండ్ ఆఫ్ వేలో ఆర్ట్ని చూపించిన విధానం నాకు బ్రహ్మాండంగా అనిపించింది. సో ఈ ఎపిసోడ్ కూడా అబ్సల్యూట్ సినిమా, దాంట్లో డౌటే లేదు. ఇక తర్వాత నెంబర్ 7 నయోటా ఆఫ్ ద ప్రొఫెసీ. సో ఇది చూసుకుంటే పర్టికులర్లీ నాకు ఫేవరెట్ అనమాట ఈ స్టోరీస్ అన్నిట్లో చూసుకుంటే. అండ్ ఈ స్టోరీని ఎలా అడాప్ట్ చేస్తారని భయపడ్డాను. బట్ స్టూడియో 100 అయితే చాలా అంటే చాలా బాగా చేశారు జస్టిఫైయింగ్గా. ఎందుకంటే నయోటా ఆఫ్ ద ప్రొఫెసీ అనేది మోర్ ఆఫ్ ఎన్ ఎమోషనల్ సైడ్. ఈ స్టోరీ చూసుకుంటే మీకు దీంట్లో యాక్షన్ స్టఫ్ ఎక్కువ ఉండవు, ఎమోషనల్ స్టఫ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఎలా క్యాప్చర్ చేస్తారని చెప్పి కొంచెం భయపడ్డాను. బట్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎస్పెషల్లీ లాస్ట్ 5 minutes ఏదైతే ఉందో చాలా బాగా చేశారు. నేను సర్ప్రైజ్ అయిపోయాను. అండ్ నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఒక్కటే నాకు కొంచెం ఆర్ట్ని ఇంకొంచెం సిమిలర్ టు మన స్టూడియో అంటే షికాగో లాగానే చేస్తుంటే బాగుండని సారీ
మర్మేడ్ రెప్సడీ ఇది 2 ఒకటే ఉంటాయిలేండి అనుకోని. ఆర్టిస్ట్ కొంచెం పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ ఒకటి నేను కొంచెం షికాగో లాగా ఉంటే బాగుండేమో అని కోరుకున్నాననమాట ఆర్ట్‌నైతే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు నైట్ ఆఫ్ ద ప్రొఫెసీ బాగా నచ్చింది. ఎస్పెషల్లీ పేసింగ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇది చూసుకుంటే సింపుల్ స్టోరీనే. బట్ ఇక్కడ ఎక్కడైతే డీల్ చేయాలో అక్కడ డీల్ చేయాలి. టైం తీసుకొని ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ క్యారెక్టర్స్‌ని కొంచెం అలవాటు అయ్యేలాగా చూపించి ఆ తర్వాత క్యారెక్టర్ ఎమోషనల్ డెప్త్‌ని అయితే కనెక్ట్ అయ్యేలాగా చేయాలి. అండ్ దాన్ని చాలా బాగా చేశారు. డైరెక్షన్ నాకు బాగా నచ్చింది నైట్ ఆఫ్ ద ప్రొఫెసీకి. నేను కూడా యానిమేషన్ ఒకటి ఎపిసోడ్ 1 రేంజ్ ఉంటే బాగుండేమో అనుకున్నా. బట్ ఏం చేస్తాం, నైట్ ఆఫ్ ద ప్రొఫెసీలో ఆ రేంజ్ ఏమో ఆ రేంజ్ కావాలి. ఒక పర్టికులర్ పోర్షన్ ఉంటుంది. ఆ పోర్షన్లో ఆ రేంజ్లో ఉంటే బాగుండేమో అనిపించింది. బట్ స్టిల్ ఇది కూడా బాగుంది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. యానిమేషన్ వైజ్గా అన్నిటి వైజ్గా ఎపిసోడ్ 1 దాటలేకపోయినా డైరెక్షన్ వైజ్గా అండ్ ఆ స్టోరీని చెప్పిన విధానం డెఫినెట్లీ దాటింది అండ్ ఐ లవ్డ్ ఇట్. ఇక ఫైనల్లీ లాస్ట్ ఎపిసోడ్ సిస్టర్స్ పిఏ వర్క్స్. సో నన్ను అడిగితే నేను అది ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడు నా మైండ్లో బలంగా ఫిక్స్ అయింది ఏంటో తెలుసా, ఈ ఎపిసోడ్స్ అన్నింటిలో కల్లా ఈ ఎపిసోడ్ ఏది సిస్టర్స్ ది బెస్ట్ అవుతుంది యానిమేషన్ వైజ్గా, డైరెక్షన్ అన్ని విధాలుగా అనుకున్నా. బట్ ఆబ్వియస్లీ దీన్ని దాటేసి ఎపిసోడ్ 1 వెళ్ళింది యానిమేషన్ వైజ్గా. బట్ ఇక్కడ డెఫినెట్లీ డైరెక్షన్ వైజ్గా కావచ్చు అన్ని విధాలుగా దీన్ని మెచ్చుకోవాల్సిందే. యానిమేషన్ కూడా ఏమాత్రం తీసిపోదు. పిఏ వర్క్స్ చించి పడేసింది. సిస్టర్స్ ఎంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాంగా చదివినప్పుడు ఒక విధంగా పర్లేదు అనిపించినా కానీ ఇది యానిమే రూపంలో ఇంకా బాగుంది మాంగా కంటే కూడా. ఎందుకంటే ఇది మనకి మ్యూజిక్ ది ప్లస్ పాయింట్ అయింది సిస్టర్స్కి. సో సిస్టర్స్ సింపుల్ అనమాట. ఆర్ట్ గురించి ఉంటుంది. ఇద్దరు సిస్టర్స్ ఒకటే కళ మీద అయితే వెళ్తారు. పెద్ద అక్కనైతే చిన్న చెల్లి అదే పనిగా ఫాలో అవ్వడం. సో దాన్ని చూపించిన విధానం కావచ్చు లేదా ఆర్ట్ని ఎక్స్ప్లోర్ చేసిన విధానం కావచ్చు చాలా అంటే చాలా బాగా చేశారు. దాంట్లో డౌటే లేదు. మేబీ ఇంకొంచెం టైం తీసుకొని దీన్ని ఇంకా బాగా చేసి ఉండొచ్చు. లైక్ లుక్ బ్యాక్ లాగా దీన్ని కూడా టైం తీసుకొని ఇంకా బాగా చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ పిఏ వర్క్స్. దీని అడాప్టేషన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. యానిమేషన్ ఎస్పెషల్లీ చాలా బాగుంది. ఎందుకంటే ఇది మోస్ట్లీ ఆర్ట్ గురించి. దీంట్లో మెయిన్ 2 ఆర్ట్ పీసెస్ అయితే బాగా స్టాండ్అవుట్ అవ్వాలి. దానికి తగ్గట్టుగానే స్టాండ్అవుట్ అయ్యాయి. వాటిని చూపించిన విధానం కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. డెఫినెట్లీ స్టూడియోకి టీంకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. దే డెఫినెట్లీ అర్థం చేసుకున్నారు ఏంటి మ్యాటర్ అని చెప్పి సిస్టర్స్ తోటి. అంటే దానికి తగ్గట్టుగా అడాప్టేషన్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ, దాంట్లో డౌటే లేదు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఈ టచ్కి ఫుజిమోటో 17 to 26 ఏదైతే ఉందో ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క ఆణిముత్యం అనమాట. అండ్ వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కరు ప్రాపర్గా అర్థం చేసుకుని ఒక మంచి అడాప్టేషన్స్ ఇచ్చారు. సో వెళ్ళి మీరు బ్లైండ్గా అన్ని సిరీస్ని అయితే ఈ సిరీస్ని మొత్తం చూసేయండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. మీరు ఎవ్రీ ఎపిసోడ్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ అన్ని డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు మరీ హ్యూజ్ టైం తీసుకోకుండా అన్ని ఎపిసోడ్లు 20 నిమిషాలు 18 ఒక ఎపిసోడ్ అయితే 13 నిమిషాలు ఉంది. సో ఇలాగ తక్కువ టైం ఉండడం వల్ల ఏంటంటే మీరు కూర్చుంటే హార్డ్లీ హాఫ్ డేలో ఇదంతా కంప్లీట్ చేయవచ్చు. సో హాఫ్ డే ఈజీగా పెట్టేస్తారు. అట్ ద సేమ్ టైము ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ క్యారెక్టర్స్, అసలు సిమిలారిటీస్ లేకుండా అన్నీ ఏదో వేడ్గా మన ఫ్యాంటసీస్ అన్నిటిని కలిపొస్తే ఎంత బాగుంటుందని చెప్పి ఈ స్టోరీ ఉంటుంది లిటిల్ బిట్ డార్క్ టోన్ తోటి. సో కాబట్టి మీరు అన్నీ ఎంజాయ్ చేస్తారు. సో వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటే బాబాను.